వారి ఆశలపై నీళ్లు చల్లేలా నిన్న అర్ధరాత్రి మధ్యలో జరుగున్నట్టుగా నైట్ 12:30కు ఒక మెసేజ్ పెట్టారు సన్నాసులు. ఈ వీకెండ్ సినిమా రిలీజ్ లేదు అని. ఎప్పుడు చేస్తామనేది మళ్ళీ ప్రకటిస్తాము అని. అభిమానుల ఆశలు ఉన్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. ఎప్పుడూ జరగని సంఘటన ఈ సినిమాకి ఎందుకు జరిగింది? ఇది ఎవరి చేతగానితనం? ఇది ఎందుకు అభిమానులతో ఆటలాడుకున్నారు వీళ్ళు? అంత కేర్లెస్ ఎందుకు? అసలు కోర్టు స్టే ఎందుకు ఇచ్చింది? ఎంత అమౌంట్ కట్టాలి? గోపి అచంట, అనిల్ అచంట, శంకర అనేది ఒకడు వాడు ఏరోస్ ఎంటర్టైన్మెంట్ వారికి ఎంత కట్టాలి? ఎందుకు కట్టాలి? ఏంటి అనేది ఫుల్ విశ్లేషణ ఉంటుంది ఇప్పుడు. టోటల్ ఎందుకు, ఏమిటి, ఎలా పూర్తి వీడియో చూడండి. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టోటల్ పూర్తి వీడియోలకి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అఖండ 2 తాండవం ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ఎదురు చూస్తారు. గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ పడాలి. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాలని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అంటూ షాక్ ఇచ్చారు నిర్మాతలు. ప్రీమియర్స్ పడే సమయానికే ఇలాంటి షాక్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక అఖండ 2 తాండవం విషయంలో మద్రాస్ హైకోర్టు ఈ నెల 3వ తేదీనే స్టే ఇచ్చిందంట. కానీ ఫోర్టిల్ ప్లస్ నిర్మాణ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని, తమ బాకీలు తీర్చే వరకు సినిమా విడుదలపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి కోర్టులో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక అఖండ 2కు డబ్బులు సమకూర్చిన ఫైనాన్సర్లు సైతం సినిమా విడుదలకు అడ్డుపడే అవకాశం ఉందని ముందు నుంచి మనకు వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఈ సినిమా కోసం నిర్మాతలకు ఐవీవై ఎంటర్టైన్మెంట్ తో పాటు మరో 3 ఫైనాన్సర్లు కూడా అఖండ తాండవానికి ఫైనాన్స్ చేశారంట. వాళ్ళ అమౌంట్ కూడా ఇంకా సెటిల్ కాలేదని ఒక పక్క టాక్ ఉంది. ల్యాబ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా రాలేదని తెలిసింది. ఎరోస్ సంస్థతోనే కాకుండా ఫైనాన్సర్స్ తోనూ ఇష్యూ ఉందని తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఈనాటిది కాదు, దూకుడు సినిమా నుంచి ఉంది ఇది. సరే, 3వ తేదీనే స్టే ఇస్తే వీళ్ళు ఏం పీకుతున్నారు అని అప్పుడే కోర్టుకు వెళ్ళి ఏదో ఒకటి చేయాలి కదా ఈ నిర్మాతలు. 3వ తేదీ స్టే ఇస్తే మీరు 5వ తేదీ సినిమా ఆగిపోయేటప్పటి వరకు కూడా మీరు స్పందించలేదంటే మీరు అసలు మనుషులేనా అని. ఏ ధైర్యంతో మీరు ఆంధ్రలో టికెట్స్ ఓపెన్ చేశారు? ఏ ధైర్యంతో మీరు సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నారు? 3వ తేదీనే స్టే వస్తే అసలు ఏ ధైర్యంతో మీరు ఉన్నారో అర్థం కావడం లేదు ప్రజలకు. 14 రీల్స్ సంస్థ పేరు మార్చేస్తే అయిపోతుందా? 14 రీల్స్ ప్లస్ అని ఏరే సినిమాలు చేస్తే వాళ్ళు వదులుతారా? రామ్ అచంట, గోపి అచంట భాగస్వాములైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనిల్ శంకర మరో భాగస్వామి. మహేష్ బాబు గారి దూకుడు మూవీ నిర్మాణంలోనే ఎరోస్తో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అదే సమయంలో 14 రీల్స్ ఎరోస్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అక్కడ నుంచే గొడవలు మొదలయ్యాయి. అది కాస్త పెద్దదైంది. కానీ ఇక్కడ ఒక మెలిక ఏంటంటే సర్కారు వారి పాట విడుదలయ్యే సమయంలో మౌనంగా ఉన్నారు ఎరోస్ సంస్థ వారు. అది ఎందుకు ఏంటో అర్థం కాదు, కానీ అప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అఖండ 2 విడుదల మీద స్టే కోరింది. తీర్పు వారికి అనుకూలంగా 3వ తేదీనే వచ్చింది. కానీ ఈ సన్నాసులు అది పట్టించుకోకుండా వదిలేశారు. 14 రీల్స్ లేదా 14 రీల్స్ ప్లస్ ఎరోస్ సంస్థల మధ్య కేసులు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కొన్నేళ్ల క్రితం ఎరోస్ ట్రిబ్యునల్ కు వెళ్ళగా 2019లో వాళ్లకు అనుకూలంగా స్టే ఇచ్చింది కోర్టు. దానికి సవాల్ చేస్తూ 2020లోనే మద్రాస్ హైకోర్టుకు, 2021లో డివిజన్ బెంచ్, ఆగస్టు 2021 సుప్రీంకోర్టుకు 14 రీల్స్ వెళ్ళింది. కానీ ₹1 కూడా అప్పటికి కట్టలేదు. పైగా 14 రీల్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇప్పుడు అఖండ 2 విడుదలపై ఎరోస్ స్టే కోరగా 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీసిన సినిమా అని నిర్మాత కోర్టుకు తెలిపారు. అయితే 14 రీల్స్ ప్లస్ వేరు కదని కోర్టు వాదించింది. 2 సంస్థలు రామ్ అచంట, గోపి అచంటవేని పక్కా ప్రూఫ్స్ తో చెలరేగిపోయింది ఎరోస్ సంస్థ. పక్కా ప్రూఫ్ చూపించడంలో ఎరోస్ సంస్థ కోర్టులో సక్సెస్ అయింది. దాంతో కోర్టు 28 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు స్టే ఇచ్చేసింది. 3వ తేదీనే ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియల్కు కట్టాల్సిన మొత్తం చెల్లిస్తేనే సినిమా విడుదలకు నోచుకుంటుంది అంటున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనం పెద్ద సినిమాలకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ అరహర విరమల సినిమా స్పెషల్ షోస్ లో సాయంత్రం పడాల్సినప్పుడు ఇలాంటి వాతావరణం ఎదురవ్యింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని క్లియర్ చేయడంతో సద్దుమణిగింది. కానీ అది తక్కువ అమౌంట్, 5 కోట్లు 6 కోట్లు ఇలా ఉండేది. ఇప్పుడు ఇది చాలా అమౌంట్. ఒకరు 28 అంటే, ఒకరు 30 అంటే, ఒకరు 70 అంటే చాలా ఉంది. ఇది ఏం చేస్తాం, అభిమానుల కర్మ. ఇన్ని రోజులకు బాలయ్యకు ఒక పాన్ ఇండియా మూవీ వస్తుందని సంబరపడే లోపే సన్నాసులు నీరుగార్చేశారు. కరెక్ట్ గా ప్రీమియర్స్ పడుంటే ఈ పాటికి రికార్డ్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. అది జరగలేదు.
ఇక రాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు, డేట్ మళ్ళీ ప్రకటిస్తాము అని. ఏంది మీరు ప్రకటించేది తొక్క? ఉన్నది ఒకటే డేట్, 11 లేదా 12. ఈ డేట్లోనే సినిమా 11వ తేదీ ప్రీమియర్స్, 12వ తేదీ సినిమా వస్తే రికార్డ్స్ కొట్టే అవకాశం ఉంది, బతికి బట్టగలుగుతుంది మూవీ. ఆ డేట్ దాటుకుంటే ఏ డేటు లేదు సినిమాకు. ఖచ్చితంగా చాలా సినిమాలు డేట్లు ముందే ఫిక్స్ చేసుకుని కూర్చున్నాయి. మెయిన్ గా అవతార్ 19వ తేదీ రాబోతుంది. 12 మిస్ అయిందంటే అఖండకు మళ్ళీ 19 డేటు. 19వ డేట్లో వస్తే భారీ పోటీ. మన తెలుగు రాష్ట్రాల్లో ఏమీ అవ్వదు, కానీ బయట రాష్ట్రాల్లో మన సినిమా ఆడదు. ఎందుకంటే అక్కడ అవతార్ వచ్చేస్తుంది. మల్టీప్లెక్స్ లో మొత్తం అవతార్ దింపేస్తారు. సి సెంటర్స్ లో మాత్రమే మన సినిమా వేస్తారు, అంతేగాని మల్టీప్లెక్స్ లో ఒకటి కూడా ఎవరు. ఎందుకంటే ఆల్రెడీ అవి బుక్ అయిపోయాయి. 19వ తేదీ వాటికి బుక్ చేసి ఉంటారు. వారు 6 నెలల ముందే బుక్ చేసుకుని ఉంటారు థియేటర్స్. ఈ ఎదవల్లా కాదు వాళ్ళు. ఓకే గైస్, 11 లేదా 12వ తేదీ సినిమా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అప్పుడు 11, 12 వస్తేనే ఈ సినిమా ఏమైనా సాధించే అవకాశం ఉంది, కానీ వేరే డేట్స్ పెట్టుకుంటే చాలా కష్టం అయిపోతుంది. ఇక సంక్రాంతి దాటితే గానీ డేట్స్ లేవు ఈ సినిమాకు. ఎందుకు అంటే సంక్రాంతికి ఆల్రెడీ థియేటర్స్ బుక్ చేసుకున్నాయి. మన చిరంజీవి అంకుల్, ప్రభాస్ అన్న, ఇలా చాలా సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఆల్రెడీ వారికి బుక్ అయిపోయాయి థియేటర్స్. ఇప్పుడు మధ్యలో వెళ్ళినా కూడా థియేటర్స్ తక్కువగా దొరుకుతాయి, ఇబ్బంది అవుతుంది. మెయిన్ రిలీజ్ డేట్ వన్ అండ్ ఓన్లీ 11, 12, 11, 12 తేదీల్లోనే రావాలి వస్తే. లేదంటే ఫిబ్రవరి, మార్చి వెళ్ళిపోవాల్సిందే. అంతవరకు ఉంటే పూర్తిగా దెబ్బుద్ది. గ్యారంటీగా 11, 12 రావాలి అని కోరుకుందాం. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓం నమః శివాయ.